ధనవంతుడు మంచి పంట వచ్చింది తనకు, అదంతా మంచి గోదాములన్నీ కూడా కట్టించుకొని ధాన్యం అంతా దాంట్లో సమకూర్చుకున్నాడు. ఆయన కొత్త సంవత్సరం కొరకు మాట్లాడుతున్నాడు. ఏమన్నానంటే ఈ ధాన్యము ఈ సంవత్సరమే కాదు, న్యూ ఇయర్, నూతన సంవత్సరము, సంవత్సరాల కొరకు దాచిపెట్టుకున్న ధాన్యము నేను అని ఆ పారబుల్ అంతట్లో కూడా మనకెక్కడ కూడా తన కుటుంబం గురించి మాట్లాడినట్టు కనబడదు, తన భార్య గురించి మాట్లాడినట్టు కనబడదు, అసలు దేవుని పేరు కూడా ఎత్తినట్టుగా కనబడదు. దేవుని దయను బట్టి నేను దీవించబడిన మాట లేదు. దేవుడు దయ దాల్చినాడు కాబట్టి ఈరోజు ఇంత స్థితిలో ఉన్నాను. దేవుడు నా ప్రార్థన ఆలకించినాడు కాబట్టి నేను దీవించబడిన మాట కనబడదు. ఎంత బిజీగా కష్టపడినాను అంటే దెర్ ఇస్ నో టైమ్ ఫర్ ద పీపుల్, దెర్ ఇస్ నో టైమ్ ఫర్ ద వైఫ్, దెర్ ఇస్ నో టైమ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. మనుషుల కొరకు, భార్య కొరకు, కుటుంబం కొరకు సమయం కేటాయించి, అండ్ మోర్ ఇంపార్టెంట్ దెర్ ఇస్ నో టైమ్ ఫర్ గాడ్. దేవుని కొరకు సమయం లేదు, దేవుని కొరకు కూడా సమయం లేదు. నేను చాలా బిజీ. ఎంత ధాన్యాన్ని నేను పండించినాను అని అంటే ఈ ఒక్క సంవత్సరమే కాదు, ఈ నూతన సంవత్సరమే కాదు, సంవత్సరాలుగా నేను తిని కూర్చుండే అటువంటి కష్ట ప్రయాసపడిన నేను అని అనుకుంటే ఆ సమయంలో దేవుడు తన ఎదుట ప్రత్యక్షం ఒక మాట అంటాడు, వెరివాడా చాలా బిజీ ఉన్నావు అనుకుంటున్నావు, వెరివాడా కొత్త సంవత్సరాలు నేను కష్టపడినది నేను ఆనందిస్తాను నేను అని నువ్వు అనుకుంటున్నావు. ఈ రోజు నేను నీ ప్రాణం అడిగితే నువ్వు సంవత్సరాల కొరకు దాచుకున్నది ఎవరిదా గుణం అన్నాడు. మాట గుర్తుపెట్టుకోండి. దేర్ ఆర్ మోర్ పీపుల్, చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, దేవునికి సమయం ఉండదు, ఆదివారం సమయం ఉండదు, ప్రార్థనకు సమయం ఉండదు, బైబిల్ చదవడానికి సమయం ఉండదు. అరే నీ ఊపిరి ఎవరి చేతిలో అయితే ఉన్నదో ఆయనకు భయపడవా? నీ భవిష్యత్తు ఎవరి చేతిలో అయితే ఉన్నదో ఆయనకు లోబడవా? If he locks your future, నీ భవిష్యత్తును కోల్పోతే, కాలం వేస్తే ఎందు దిక్కు ధనవంతుడు. ఈ ధనవంతులు లాంటి ప్రజలు ఉన్నారు భూమి మీద, క్రైస్తవులు ఉన్నారు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, అంత్య దినములో నోవా లాంటి కాలం వస్తుంది, లోతు లాంటి కాలం వస్తుంది అన్నాడు. ఏమైంది? ఎప్పుడు పీపుల్ ఆర్ సో బిజీ ఇన్ దర్ వర్క్స్, వారి పనుల్లో వారు తీరిక లేకుండా ఉన్నారు. పని చేయడం తప్పు కాదు, బిజీగా ఉండడం తప్పు కాదు, కానీ దేవునికి సమయం చూడు, అది శాపం అన్న మాట గుర్తుపెట్టుకో. ఏమైంది? ఇంత ఆస్తి సంపాదించుకున్నావు, రాత్రి నీ ప్రాణం అడుగుతానన్నాడు దేవుడు. నువ్వు దాచుకుంది ఎవరి దగ్గునో, కష్టపడింది నీవు, తినేది వేరే వాళ్ళు, ప్రయాసపడింది నీవు, తినేది వేరే వాళ్ళు అవుతుంది.